అందరికీ నమస్కారం. నేను మీ జీవి గారు. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఒక వ్యక్తి గురించి మీ అందరికీ చెప్పాలని మీ ముందుకు వచ్చా. 10,000 రూపాయల పెట్టుబడితో 4,300 కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి, సామాన్యమైన కుటుంబంలో పుట్టి తండ్రి ఒక టీచర్. అలాంటి ఇంట్లో పుట్టినటువంటి వ్యక్తి ప్రపంచమే గర్వించదగ్గ వ్యక్తి. ఆయన ఎవరంటే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి గారు. అలాంటి వ్యక్తి గురించి పూర్తి సమాచారాన్ని నేను చదివినా, నేను తెలుసుకున్నా, ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చా. తను కర్ణాటకలో మారుమూల ప్రాంతంలో ఒక స్కూల్ ఉపాధ్యాయుడు అయినటువంటి టీచర్ కడుపును పుట్టినటువంటి సామాన్య వ్యక్తి. తను చిన్నప్పుడే ఎంతో ఉన్నతంగా చదువుకుంటూ చిన్న వయసులోనే తను చదువును అశ్రద్ధ చేయకుండా శ్రద్ధగా చదివి ఐఐటి కాన్పూర్లో చదివి తర్వాత కంప్యూటర్ ప్రోగ్రామర్గా ఉద్యోగం చేసి తన జీవితాన్ని ఇది బాగుంది కదా, నేను ఉద్యోగంలో ఉన్నాను కదా అని ఆగిపోలేదు. అప్పుడేమైందంటే తను ఫ్రాన్స్కి వెళ్ళాడు. తన ఉద్యోగ బాధ్యతలతో పాటు ఫ్రాన్స్లో వెళ్తే అక్కడ తన్ని అనుకోని అనివార్య కారణాల వలన తన్ని జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు ఆ రాత్రి తన జైల్లో ఉంటే చాలా బాధపడ్డాడు. అరే, చేయని తప్పుకు జైల్లో పెట్టారే, ఈ కమ్యూనిజం ఇలా అణగద్రొక్కుంటూ పోతే ఒక భారతీయుడిగా నేను ఇలాగే ఉండకూడదు, నేను కూడా ఏదైనా సాధించాలి అని చెప్పి తన ఉద్యోగం బాధ్యతలతో ఉండంగానే తన నచ్చిన విషయాలని తన భార్య అయిన సుధామూర్తి గారికి తెలియజేశాడు. నా ఆలోచన ఇలా ఉంది, మనం ఏదైనా చేయకపోతే మనం అనుకున్న స్థాయికి వెళ్ళలేం కదా. అంటే తన బంగారాన్ని తాకట్టు పెట్టి తన దగ్గర ఉన్నటువంటి డబ్బుని తన భర్తకు 10,000 రూపాయలు సుధామూర్తి గారు అందించడం జరిగింది. ఆ డబ్బుతో తను ఇన్ఫోసిస్ 1981లో ఇన్ఫోసిస్ని ప్రారంభించాడు. 6 మిత్రుల్ని కలుపుకొని ప్రారంభమైనటువంటి ఆ ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ ఈరోజు మీ అందరికీ తెలుసు ఏ స్థాయిలో ఉందో. అదే కంపెనీని అమెరికాలో పెట్టాలంటే 3 సార్లు అమెరికా వారు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే అరే, మన కంపెనీ ఇంత బాగుంది, మన లక్ష్యాలు ఇంత బాగుంది, మనం చేస్తున్నటువంటి పని ఇంత బాగుంది, ఎందుకు వీరు అంగీకరించట్లేదని తను నిజాయితీతో అన్నిటినీ చేసుకుంటూ అమెరికాలో కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఆ రోజు నుంచి కూడా నారాయణమూర్తి గారు అంచెలంచెలుగా ఎదుగుతూ, అంటే
తను తీసుకున్న నిర్ణయాలు, తను చేస్తున్న పనిలో నిజాయితీ. ఇంకో విషయం ఏమంటే, తను ఎప్పుడు వ్యాపార నిమిత్తం ఫ్లైట్లో బయలుదేరినా కూడా ఈ ఎకనామిక్ క్లాస్లోనే వెళ్ళేటోడు. ఎందుకంటే సింప్లిసిటీగా ఉండడం తన పుట్టుకతోనే. తను వచ్చింది కింద స్థాయి కుటుంబం నుంచి, కాబట్టి సింపుల్గా బతకడం ఆయనకు అలవాటు. అలాంటి జీవితంలో ఉంటూ తను ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని, ఉన్నతమైన విలువలతో, నిజాయితీగా, నిబద్ధతతో, క్రమశిక్షణతో తను ఏం చేస్తా ఉన్నాడో ఆ పనిలో ఇంకా కొత్తగా నేర్చుకుంటూ ఈరోజు తన సంస్థను 4,300 కోట్లు డబ్బుతో ఈరోజు తన కంపెనీ నడుస్తూ ఉంది. దీనికి తన కుటుంబం ఎంత ప్రోత్సాహం ఇచ్చింది, తన భార్య తన భర్త మీద ఉన్నటువంటి నమ్మకం. ఇక్కడ మనం నారాయణమూర్తి దగ్గర నేర్చుకోవాల్సింది ఏమంటే క్రమశిక్షణ, నిజాయితీ, విలువలు, కుటుంబ విలువలు. తన మీద తనకు నమ్మకంతో పాటు తన కుటుంబ సభ్యులందరి ఆమోదం కూడా, తన భార్య తనకు సపోర్ట్ చేయడం. ఈరోజు కూడా సుధామూర్తి గారు ఎక్కడికైనా వెళ్తే మెళ్ళో అంత బంగారం ఉన్నా, తన దగ్గర అంత ఆస్తులు ఉన్నా ఎక్కడ వేసుకో, చిన్న బ్యాగ్, చిన్న నల్ల పూసలు దండ మాత్రమే మెళ్ళో వేసుకుంటారు తను. అలాంటి వ్యక్తులు వాళ్ళు. అలాంటి వ్యక్తుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే నిజాయితీ, క్రమశిక్షణ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం. ఇవి నేర్చుకుంటే మనం కూడా వారు వేసినటువంటి దారిలో ముందుకెళ్ళొచ్చు. ఈరోజు తను కుమార్తె యూకే ప్రధాని అయినటువంటి వారి భార్య తన కూతుర్ని యూకే ప్రధానికి ఇచ్చి చేశారు. తన భార్య ఇప్పటికి కూడా మంచి ఆశయాలతో, తన భర్త అడుగుజాడలతో ఉంటూ సమాజానికి వీలైనంత వరకు సేవలు చేసుకుంటూ, ఎక్కడ కూడా మీడియా ముందర నారాయణమూర్తి గారు కనబడరు, మీడియాకు దూరంగా ఉంటారు. ఎందుకంటే తను చూపించుకోవాలా, తనకి ఏముందని తెలియజేయాలా అనే ఉద్దేశం తంది కాదు. కాబట్టి మిత్రమా, మీ అందరికీ నా విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి 4,300 కోట్లు సంపాదించడం గురించి నేను ఎందుకు చెప్పానంటే, ఒక ఎదిగినటువంటి వ్యక్తి నుంచి మనం ఏమేమి నేర్చుకోవచ్చు, మనం కూడా ముందుకు ఎలా వెళ్ళొచ్చు అనే విషయాలన్నీ కూడా నేను నేర్చుకుంటూ మీకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా. ఇలాంటి వీడియోలు ఇంకా నేను ముందుకు చేయాలంటే, నేను చెప్పే ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కానీ, మోటివేషనల్ స్టోరీస్ కానీ ఏదైనా మీకు నచ్చితే దయచేసి నా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకెళ్తానని తెలియజేసుకుంటూ గట్టిగా ఒకసారి జై హింద్, మీ జీవీఆర్.